దేవదేవుని దగ్గర వికృత చేష్టలు, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు మనోభావాలు దెబ్బతినే విధంగా జరుగుతున్న పరిణామాలు. అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్న ప్రతిష్ట వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి దేవాలయంలో, అంత పవిత్రమైన ప్రదేశంలో ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఏదో వాళ్ళ ఇళ్ళకి వెళ్తున్నట్టు, వాళ్ళు గెస్ట్ హౌస్లకు వెళ్తున్నట్టు వెళ్ళిపోతున్నారు. ఇది చాలా బాధాకరం. ఆ విజువల్స్ చూస్తే భక్తుల గుండెలు తరుక్కుపోతున్నాయి. చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒకసారి కాదు, 2 సార్లు కాదండి. ఎంతమంది నెట్వర్క్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, లక్షల్లో జీతాలు, వేలల్లో ఉద్యోగులు, ఎవరికంటికి ఏమీ కనిపించదా? మీడియా కంటికి మాత్రమే కనిపిస్తుంటాయి ఆ దృశ్యాలన్నీ. అక్కడ చూడండి పాదరక్షలు. అసలు అంత పెద్ద క్యూ లైన్లో ఆ మహాద్వారం దగ్గరికి వచ్చే తర్వాత ఎవరో చెప్పితే కనిపించిందట టీటీడీ ఉద్యోగులకి. చెప్పులు వేసుకుండి ఆ మాడవీధుల్లోనే తిరగొద్దని చెప్తారు. పవిత్రమైన ప్రాంతం, స్వామివారు నడయాడిన నేలది, ఆయన అక్కడ సంచరిస్తుంటారు అని మాడవీధుల్లో. అలాంటిది డైరెక్ట్గా క్యూ లైన్లో నుంచి టెంపుల్ ముందుకే వచ్చేశారు. అసలు తిరుపతిలో నియమాలేంటి, నిష్టలేంటి, ఏ రకంగా ఉండాలి, భక్తులు ఏ రకంగా స్వామివారిని దర్శనం చేసుకోవాలని ఎవరికి తెలియట్లేదా? అసలు చెప్పట్లేదా? అసలు ఇదేమి ధోరణి, ఇదేం పరిస్థితి? 1 కాదు 2 కాదు, నిత్యం ఇలాంటి వాటి కోసమే మాట్లాడుకోవాలా? మిగతా దేవాలయాల్లో, మిగతా టెంపుల్స్లో ఎక్కడా జరగనివి ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానంలోనే. చర్చిల్లో ఇలాంటివి జరగవు, మసీదుల్లో ఇలాంటివి జరగవు. మరి ఎందుకు హిందూ దేవాలయాల్లో ఇలా జరుగుతుంది? అంటే కావాలని ఏమైనా కుట్రకోణం జరుగుతుందా అనే అనుమానాలు ఎందుకు రాకూడదు? అదే కదా భక్తులు మాట్లాడేది. ఎంత నెట్వర్క్ ఉంటుందండి టీటీడీలో, మామూలు నెట్వర్క్ వాళ్ళది. అలాంటిది అంత డేరింగ్గా చెప్పులు వేసుకుంటూ వచ్చారంటే అక్కడ చూడండి, అదిగో బిర్యానీలట, కొండ మీద ఎగ్ బిర్యానీలు. విహారయాత్రకు వచ్చారా? ఆ ఏడుకొండల స్వామిని దర్శించుకోవడానికి వచ్చారా? అంటే కావాలని ఏదైనా కుట్ర జరుగుతుందా? ఇది చాలా మందిలో వస్తున్న అనుమానాలు. ఎగ్ బిర్యానీలతో కొంతమంది వస్తారు, మందు బాటిల్తో కొంతమంది వస్తారు. అక్కడ చూడండి, ఈ సోదరుడు ఆయన హజ్రత్ డ్రెస్తో నెత్తిన టోపీ ధరించి అలిపిరి టోల్గేట్లో విఐపి లైన్లో ద్విచక్ర వాహనాన్ని ఆపకుండా వచ్చేస్తున్నాడట ఆయన. అంత అవసరమేముంది? ఇప్పుడు మీ మసీదులు మీకున్నాయి, మీ చర్చిలు మీకున్నాయి, ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయి. ఇంకొకరి మనోభావాలతో ఆడుకునే హక్కు మీకు ఎవరిచ్చారు? అంటే ఏం చేయాలని? కలహాలు సృష్టించాలనా? కల్లోలాలు రేపాలనా? లేకపోతే ఏముందిలే, వాళ్ళు చూసి చూడనట్టు వదిలేస్తారు, మనల్ని ఎవడో పట్టించుకోడు, మనం ఏం చేసినా చెల్లుతుంది. మరొక అంశం, అదే మహాద్వారం దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానంలో సాక్షాత్తు బోర్డు మెంబర్ అండి బూతులు తిట్టాడట స్వామివారి దగ్గర, ఒక ఉద్యోగిని. కారణం, మహాద్వారం నుంచి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదండి, మీరు బోర్డు మెంబర్ అయినా ఓకే, కానీ అది రాష్ట్రపతితో ప్రధానమంత్రి ఇలాంటి వాళ్ళు మాత్రమే అక్కడ వెళ్ళాలి, అది సాంప్రదాయంగా వస్తున్న అంశం, మీరు దాని నుంచి వెళ్తానంటే కరెక్ట్ కాదు కదండి అని చెప్పి ఆపినందుకు, ఆ నియమాలు చెప్పినందుకు టెంపుల్లో బూతులు తిట్టాడట ఆయన. ఇంకేం చెప్పాలండి? బోర్డు మెంబర్లు ఇచ్చింది బూతులు తిట్టడానికా? దేనికి బోర్డు మెంబర్లు? స్వామివారిని సంరక్షించడానికే. అక్కడ ఎవరైనప్పటికీ కూడా, ఎంత గొప్ప అయినప్పటికీ కూడా, ఏ పోస్టులో ఉన్నప్పటికీ కూడా, స్వామివారికి ఎటువంటి అపచారాలు కలగకుండా చూడాల్సిన బాధ్యత కోసం నిజంగా భగవంతుడే వీళ్ళకిచ్చిన అద్భుతమైన అవకాశం. టీటీడీలో ఉద్యోగం అన్నా, టీటీడీ బోర్డులో అది పవిత్రంగా చూసుకోవాలి. అది వేరే ఉద్యోగాలతో దీంతో కంపేర్ చేసుకోకూడదు. ఈ బోర్డు మెంబర్లు కూడా ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే కానీ అలాంటి అవకాశం రాదు.
బోర్డు మెంబర్ కింద. చాలా తక్కువ మందికి వచ్చే ఆపర్చునిటీ అది. దాన్ని మిస్యూజ్ చేస్తారు. కోపాలు అవి ఉండకూడదు కదా. భగవంతుడి సన్నిధిలో ప్రశాంతత కోసం వెళ్ళాలండి ఎవరన్నా వెళ్తేని. ఒక ఆధ్యాత్మిక చింతనతోటి వెళ్ళాలి. అంతేగాని ఏదో రోడ్ల మీద కొట్లాడుకున్నట్లుగా, తిట్టుకున్నట్లుగా, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే టీటీడీ ఉద్యోగులు ఏం చేశారు? దాని మీద ధర్నాలు చేశారు. ఒకరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, ఒకరు వాళ్ళకి సపోర్ట్ చేయరు, ఒకరికి పడదు. వీళ్ళని చూస్తే వాళ్ళకి కోపం, వాళ్ళని చూస్తే వీళ్ళకి కోపం. ఏంటి? ఏం కార్యక్రమాలు ఇవి? టెంపుల్స్లో జరగవలసిన కార్యకలాపాలా? ఇక్కడ అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ స్వామిని ఒక్క 5 సెకండ్లు చూస్తే జన్మ తరించిపోయింది అని చెప్పి కోట్లాది మందులు భక్తులు తరలి వస్తుంటే, అలాంటి చోట మీకు హారతలు బట్టి మీకు విఐపి దర్శనాలు ఇప్పించి, అద్భుతమైన అవకాశాలు ఇప్పించి, మీరు ఎప్పుడు కావస్తే అప్పుడు దేవుణ్ణి చూసుకుంటే, ఇలాగా మీ బంధు వర్గాలు కూడా చూసుకునే అంత అవకాశం మీకు కనిపిస్తుంటే, దాన్ని సద్వినియోగం చేసుకోకుండా నాకు నచ్చినట్టు వెళ్తాను. ఇదేం మీ ఇల్లా? మీకు నచ్చినట్టు వెళ్ళడానికి? మీ ప్రాపర్టీ అదేమైనా? భగవంతుడి ప్రాపర్టీ అండి అది. భక్తిభావం ఉండాలి. లేదనుకోండి, మీరింట్లో మీ పనులను మీరు నచ్చినట్టు చేసుకోండి. మీరేవో ఆఫీసులు ఉంటే ఆఫీసులోనూ ఇంకో దగ్గర చేసుకోండి. అక్కడ చేయకూడదు. అక్కడ పిచ్చి చేష్టలు చేయకూడదు. అక్కడ వెకిలి చేష్టలు చేయకూడదు. అక్కడ వెకిలి వేషాలు వేయకూడదు. భక్తుల ఆగ్రహానికి కానీ గురైతే ఎవ్వడూ ఆపలేడు. అది గుర్తుపెట్టుకోవాలి. స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు భక్తి భావంతో మాత్రమే వెళ్ళే ప్రయత్నం చేయండి. వెళ్ళే ఆలోచనతో రండి, కొండెక్కండి. అంతేగాని నాకు నచ్చినట్టు నేను చేస్తాను, నాకు నచ్చినట్టు నేను నాటకాలు ఆడతాను అంటే కొంతవరకు ఉపేక్షిస్తారు. శృతి మించింది అంటే భక్తాగ్రహం, అది వేరే లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి, ఆ 7 కొండల స్వామికి అపారమైన భక్తజనం ఉన్నారు. కోట్లలో ఉన్నారు. ఆయన నామస్మరణతో మాగిపోవాలి. మోగుతుంది తిరుమలగిరులన్నీ కూడా. నమో వెంకటేశాయ, గోవింద గోవింద అనే నామస్మరణ మాత్రమే అక్కడ వినిపించాలండి. మీకు నచ్చినట్లు బూతులు మాట్లాడడం, మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు చేష్టలు చేయడం ఎవరు సహించరు. ఎంత గొప్పడైనప్పటికీ కూడా స్వామి ముందు తలంచాల్సిందే, భక్తితో 2 చేతులు జోడించాల్సిందే, గోవింద జపం చేయాల్సిందే. అది మీకు ఇష్టమైతే రండి. లేదు అంటారా, మీ ఇంట్లోనే మీరు నమస్కారం పెట్టుకోండి. అక్కడికి వచ్చి మనోభావాలు దెబ్బతినే విధంగా చేస్తే మాత్రం సహించేది లేదు అని. ఇక తిరుమలలో మరొక అపచారం, మాట్లాడుకోకూడని అంశాలు ఇవన్నీ కూడా. దేవాలయాల్లో అపచారాలు ఏంటండి? బయట ఎలాగైనా చూస్తున్నాం కొన్ని దరిద్రాల్ని. ఇక్కడ కూడా అదే పరిస్థితి అయితే ఇంకెక్కడ ప్రశాంతత ఉంటుంది మనుషులకి? దేవుడి గుడిలోనే కదా ప్రశాంతత దొరికేది ఎవరికైనా సరే. ఆ భక్తిభావంతో వెళ్తారు కాబట్టి అక్కడ ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ఆచి తూచి మాట్లాడతారు, ఆచి తూచి అడుగులేస్తారు. అలాంటిది అక్కడ కూడా షరా మామూలే అంటే ఇంకెక్కడికి పోతారు? శ్రీవారి దర్శనానికి పాదరక్షలతో మహాద్వారం వరకు వచ్చిన భక్తులు, మహాద్వారం వరకు వచ్చినంత వరకు ఏం చేస్తున్నారు అక్కడ స్టాఫ్? ఎక్కడి నుంచి మొదలవుతుంది క్యూ లైన్? సరే, వాళ్ళు విఐపి బ్రేక్కి వచ్చి ఉంటారు, ఏ లెటర్ తెచ్చుకున్నారో మరి, వాళ్ళు ఎవరైనా ఆఫీసర్లో ఏదో. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? సుమారు గంటన్నర సేపు ఉంటుంది. ఈ గంటన్నరలో ఎవరో చూడలేదా? ఎన్ని తనిఖీలు చేస్తారు? ఎంతమంది ఉంటారు? మరి ఏమైపోతున్నట్టు ఇవన్నీ? అంటే కావాలనే చేస్తున్నారా? వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి పాదరక్షలు ధరించిన భక్తులు 3 ప్రాంతాలలో తనిఖీ చేసిన గుర్తించని టీటీడీ విజిలెన్స్. ఇది వీళ్ళ చేష్టలో. 3 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారట. ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్లో చేస్తారు, క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఆ కోడ్ని అక్కడ ఎంటర్ చేస్తారు, మధ్యలో మళ్ళీ తనిఖీ చేస్తారు. ఏమైనా సెల్ ఫోన్లో అవి ఉన్నాయి. మరి వాళ్ళు ఎవరికి కంటికి, అంటే వాళ్ళ పైనే చూస్తున్నాడు, కింద చూడట్లేదు. ఏం పోయినా పర్వాలేదు, ఎవరెలా చేసినా పర్వాలేదు. సో టైం పాస్ జరుగుతుంది. 3 చోట్ల తనిఖీ చేస్తే ఒక్క చోట కూడా చూడకపోవడం ఏంటి? మరి ఏమనాలి? ఎవరిని తప్పు పట్టాలి? ఎవరిని శిక్షించాలి? ఇది చిన్న అపచారం కాదు కదా.
విఫలం అయిన భద్రతా అధికారులు, తీవ్ర విఫలం. 3 భక్తులు పాదరక్షలు ధరించి వచ్చిన తర్వాత మహాద్వారం దగ్గర దీన్ని గుర్తించారండి. 3 చోట్ల తనిఖీ లేని, సుమారు 1 గంట, గంటన్నర సేపు వీళ్ళు ట్రావెల్ జరిగింది. మధ్యలో కాసేపు బ్రేక్ ఉంటుంది కాబట్టి అందులో కూడా ఉంటారు. ఒక అరగంట, పావుగంట ఆపుతారు. సో మరి మహాద్వారం వచ్చినంత వరకు కూడా వీళ్ళని ఎవరో పట్టించుకోలేదా? ఎందుకు చూడలేదు? కొన్ని వందల మంది ఉంటారు సెక్యూరిటీ, ఒకరిద్దరు కాదు. ఇంకా ఏదైనా జరిగితే జరగరాంది ఎవరు బాధ్యులు? చేతులు తాళిన తర్వాత ఆకులు పట్టుకునే చందం ఇలాంటి పవిత్ర ప్రాంతాల్లో ఉండకూడదు, ఉండరాదు. మరొక వైపు ఆయన హజ్రత్ దర్శలో మొన్న నెత్తిన ముస్లిం టోపీ ధరించి అలిపిరి టోల్గేట్లో విఐపి లైన్లో ద్విచక్ర వాహనంపై ఆపకుండా ఆయన వచ్చేశాడు. తిరుమలకు దూసుకొచ్చిన ఓ ముస్లిం వ్యక్తి వినాయక స్వామి ఆలయం వద్ద నిలువరించే ప్రయత్నం చేసిన విజిలెన్స్ గార్డును ఢీకొని మరీ తిరుమలకు ప్రవేశించిన ఆగంతకుడు. జిఎన్సి టోల్గేట్లో సదరు ముస్లిం వ్యక్తిని అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ సిబ్బంది. నిజంగా మీ మసీదులకు ఎవరైనా సరే ఇలాగ అడ్డగోలుగా ఎవడన్నా వస్తే అని కొట్టుకుండో తిట్టుకుండో వెళ్తే క్షమిస్తారా? ఊరుకుంటారా? మీ అల్లాని మీరు ఎలా పూజించుకుంటున్నారో హిందువులు భగవంతుని అలాగే పూజించుకుంటారు, దేవుణ్ణి. క్రిస్టియన్స్ జీసస్ని పూజించుకుంటారు. ఎందుకు మీకు ఆదుర్ద? ఎందుకు మీకు అవసరమేముంది? నిజంగా దర్శించుకోవాలని కొంచెంలో ఉంటే డిక్లరేషన్ రాయండి, దర్శించుకోండి, వెళ్ళండి. మీ మసీదులకు వచ్చినప్పుడు ఎవరన్నా ఇలా బిహేవ్ చేస్తున్నారా? హిందువులు, క్రిస్టియన్స్ ఎవరన్నా బిహేవ్ చేస్తున్నారా? చేస్తే మీరు ఊరుకుంటారా? ఈ రకంగా అపవిత్రం చేస్తే అంటే వీళ్ళు చూస్తూ ఊరుకుంటారు. ఏముంటుందిలే, క్షమించరాని నేరాలు ఇవి. ఎందుకంటే ఇది ఒక్కరితో పోదు. ఒక వ్యక్తి అనాథరైజ్డ్గా వెళ్ళడం కాదు ఇది. ఆ వ్యవస్థ, అక్కడ మనోభావాలు ఇవన్నీ కూడా ముడిపడిన అంశాలు, సెన్సిటివ్ ఇష్యూస్. ఇది అక్కడ ఏదైనా జరగరాంది జరిగి భక్తులు ఏమైనా సరే ఆయన మీద అంటే మరి మిగతా ఈ సంఘాలన్నీ ఊరుకుంటాయా? అది ఎక్కడికి కారు చిచ్చులా రగిలిపోతుంటుంది. మరొక వైపు తిరుమల పాప వినాశనం డ్యామ్ను కలుషితం చేసే చర్యలు ఫారెస్ట్ అధికారులు చేపట్టబోతున్నారట. ఆ డ్యాంలో బోట్ షికార్లు పెడుతున్నారు. తిరుమలగిరి అన్నవి చాలా పవిత్రమైనవి, చాలా చాలా పవిత్రమైనవి. అక్కడేంటండి అది స్పోర్ట్సా? అదేమన్నా రివర్ గేమ్స్ ఆడుకోవడానికి? ఆ బోటింగ్ ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులట. ట్రయల్ రన్ మళ్ళీ దీనికి బోటింగ్లకి. అది ఆధ్యాత్మిక ప్రదేశం, విలాసాలకి అక్కడ చోటు లేదు. భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, స్వామిని దర్శించుకోవాలి, మళ్ళీ తిరిగి రావాలి. ఇంతవరకు మాత్రమే ఉండాలి అవి. అంతేగాని మేము బోటుల్లో తిరుగుతాము, మేము ఎగ్ బిర్యానీలు తింటాం, మేము బాటిల్ వేసుకుని తాగుతాం, లేకపోతే సిగరెట్లు తాగుతాం, లేకపోతే వేరే వాళ్ళని ఎవరన్నా తీసుకెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్లుగా చేస్తామంటే ఇదేమి తత్వం, ఇదేమి ఆలోచన? అధికారులు ఇలా చేయడం ఏంటంటే నాకు అర్థం కాదు. ఆ పవిత్రత తెలియదా? అక్కడ శాస్త్రాలు తెలియదా వీళ్ళెవరికి? అవి బోధించట్లేదా? అసలు వినటం లేదా? అది తప్పు అని అనిపించట్లేదా? ఒక మతస్థులు ఒకటి చేస్తారు, వేరే రాష్ట్రాలలో ఒకటి చేస్తారు, ఇక్కడ అధికారులు ఒకటి చేస్తారు. ప్రభుత్వాలు చూసి చూడనట్లుగా అపచారం జరిగిందా సరిదిద్ది అని అంటారు, సంప్రోక్షణ చేసుకుంటారు. ఏదైనా అపచారం జరిగితే అంతే. అపచారం చెయ్యాలనే ఆలోచనే రాకూడదు ఎవరికి, ఎంత గొప్ప వాళ్ళైనా సరే. అక్కడ స్వామి సన్నిధిలో ఏదైతే ఆది కాలం నుంచి వస్తున్న అంశాలు ఉన్నాయో ఆ పవిత్రకు దెబ్బ తినకుండా ఎలాంటి శాస్త్రాలు అక్కడ అమలవుతున్నాయో అవి మాత్రమే కంటిన్యూ అవ్వాలి. మిగతా దేనికి పరిమితం లేదు, అది ఎంత స్థాయి వ్యక్తులు అన్నప్పటికీ కూడా.
షికారులు చేయడానికి వేరే చాలా ప్రాంతాలు ఉన్నాయండి, దేవాలయాలు కాదు మీరు షికారులు చేయడానికి. దీని కానీ సక్సెస్ అయితే అట డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ప్రారంభించే ఆలోచనలో ఉన్నారట. డిప్యూటీ సీఎం గారు వచ్చి దాన్ని ప్రారంభిస్తారు. అది వాళ్ళ ఆలోచన. అదిలోనే బ్రేక్ వేసారులేండి. అంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఇవన్నీ చెప్తున్నాం. ఇలాంటివి చాలా జరిగినాయి. ఒకటా రెండా అన్యమత ప్రచారాలు చేశారు. బస్సులకి వాళ్ళు ఈ పోస్టర్స్ అంటించారు అన్యమత ప్రచారాల్లో భాగంగానే. ఒకటి కాదు రెండు కాదు, ఇది కుట్ర, చాలా పెద్ద కుట్ర జరుగుతున్నది. బయటికి తెలిసినవి కొన్ని, తెలియకుండా ఎన్ని జరుగుతున్నాయి. ఎందుకు డాగ కన్ను వేయలేకపోతున్నారు టీటీడీ మీద? ఆదాయం లేదా? ఇన్వెస్ట్ చేయలేరా? మనకెందుకులే, మన పని మనం జరుగుతుంది కదా, మనకు వర్కౌట్ అయిపోతున్నది కదా, ఎవరెలా పోతే మనకెందుకు? భక్తులు ఏమున్నది, వస్తారు ఆ స్వామిని చూసుకుంటారు, మనం నచ్చినంతసేపు క్యూ లైన్లో ఉంచుతాము, మనకు నచ్చితే ఓపెన్ చేస్తాం, నచ్చకపోతే ఓపెన్ చేయం, ఆ సిస్టమ్లు చూసుకుంటే. ఇలా చాలామంది ఉంటారు. నిర్లక్ష్యం, ఎవడెలా పోతే మనకి ఏంటి అని. ఎలా పోతే మనకి ఏంటి ఉద్యోగం కాదు అది. భక్తుల కోసం, భగవంతుడి కోసమే మిమ్మల్ని నియమించారు, మీ సొంత వాటి కోసం కాదు. ప్రతి ఒక్కరు కూడా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని మసగాల్సిన అవసరం ఉందండి. చిన్న విషయాలే పెద్దవి అవుతాయి, ఇలాంటి దగ్గర మరీ ఎక్కువ అవుతాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన దగ్గర ఆటలాడితే అది ఎంతకన్నా దారితీస్తుంది. ఇదిగో ఈ తిరుమల ఎగ్ బిర్యానీ, ఇది రామ్ బగీచా బస్ స్టాండ్ సమీపంలో వాళ్ళు భోజనం చేస్తున్నారు పబ్లిక్గా. దాన్ని విజిలెన్స్ అధికారులు గుర్తించేసి వీళ్ళు ఎక్కడ తమిళనాడు నుంచి ఎందరు భక్తులట తిరుపతి నుంచి భోజనం తిరుమలకు తీసుకొచ్చి ఆ గుడ్లతోటి ఆ బిర్యానీతో అది తింటున్నారు. తమిళనాడు తిరువల్లూరు నుంచి 30 మంది బృందంతో ఈ భక్తులు రావడం జరిగింది. ఏం చేస్తారు మరి ఇవన్నీ? వాళ్ళకి ఏం చెప్పాలి? అరెస్టులు చేస్తారా? జైల్లో పెట్టించేస్తారా? వాళ్ళకి ఉండాలి కదండి, మనకు ఉండాలి. ఎవరో చెప్తే మనం నేర్చుకుందాం, ఎవరో చెప్తే మనం చేద్దాం అనుకోవడం అన్నంత తప్పు మరొకటి ఉండదు. మనకి మనం ఆలోచించి చేయాలి, మనం మంచిగా ఉండాలని ఆలోచన రావాలి. అంతేగాని ఈ రకంగా ఇష్టం వచ్చినట్లుగా ఒకరు జోళ్ళు వేసుకుంటూ వస్తారు, ఒకరు ఏమైనా మత ప్రచారాలు చేస్తారు, ఒకరు ఏమైనా బిర్యానీలు తింటారు, ఒకరు ఏమైనా బాటిల్ తెచ్చుకుంటూ తాగుతారు. క్షమించరాని నేరాలు ఇవి, క్షమించరాని నేరాలు. భక్తుల మనోభావాలతో ఎవ్వరూ ఆడుకోవద్దు, ఏ మతస్థులు అన్నప్పటికీ కూడా. ఎవరి మనోభావాలు వాళ్ళకుంటాయి, ఎవరి ఇష్టాలు వాళ్ళకుంటాయి, వాటిని గౌరవించండి. అపగౌరవం చేద్దామని చూస్తే చాలా ఇబ్బందులు పడతారు. ఒక రోజు గడవచ్చు, రెండో రోజు గడవచ్చు, ఎప్పటికైనా సరే ముప్పు తప్పదు. తస్మాత్ జాగ్రత్త.